అరుణాచలగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే జన్మజన్మల పాపాలూడా తొలగిపోతాయని చెబుతారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు ఎవరు గొప్పవారు అని వాదనం చేశారు. అప్పుడు శివుడు ఒక అగ్నిస్తంభంలాగా ప్రత్యక్షమై నా ఆది అంతాలు కనుకోండి అని చెప్పారు. విష్ణు వరాహావతారం తీసుకుని భూమి లోపలికి వెళ్లారు. బ్రహ్మ హంసరూపంలో ఆకాశంలోకి ఎగిరారు. కాని ఎవరికీ ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతలు కనిపించలేదు. ఆ అగ్నిస్తంభమే మనం ఇప్పుడు చూస్తున్న అరుణాచలగిరి. ఈ గిరి చుప్పిచేసే ప్రదక్షిణని గిరి ప్రదక్షిణ అని పిలుస్తారు. ఇది దాదాపు 14 కిలోమీటర్ల పవిత్ర యాత్ర. పౌర్ణమి రోజు ఈ ప్రదక్షిణ చేస్తే పాపాలు తొలగిపోతాయి, మనసుకి ప్రశాంతత వస్తుంది, దైవ అనుగ్రహం వస్తుంది అని నమ్మకం. ప్రతి అడుగు వేస్తున్న ప్రతిసారీ ఓం నమః శివాయ అని జాపేస్తే మనలో ఒక కొత్త శక్తి పుడుతుంది. ఒకసారి అయిన జీవితంలో ఈ గిరి ప్రదక్షిణ చేస్తే మీ జీవితం మారిపోతుంది. ఓం నమః శివాయ.